Guys, say hi. హాయ్ గైస్, తిన్నారా? ఏం చేస్తున్నారు? చూసారా, నేను ఎగ్జాక్ట్గా టైం మెయింటైన్ చేస్తున్నాను అనమాట. కరెక్ట్ టైంకి వస్తున్నాం. మీరు కూడా ఫాస్ట్గా వచ్చేసేయండి. గైస్, వీడియో క్లారిటీ ఉందా కూడా చెప్పండి. వాయిస్ వినిపిస్తుందా? గివ్ మీ క్లారిటీ. హాయ్ గైస్. నువ్వు చనవిస్తా పని ఆశ. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఓకే అక్క, ఫుల్ క్లారిటీ. థ్యాంక్ యూ సంగవి. తిన్నావా? ఏం చేస్తున్నావు? అయిపోయినాయా జాతరలు తిరగడం? గైస్, వచ్చిన వాళ్ళు వచ్చినట్లు లైక్ చేయండి గైస్. వీడియో తిన్నామక్క, ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, లైవ్లోకి వచ్చాయి. ఓకే ఓకే, ఏం చేస్తున్నారు? నేను ఇందాకనే తినేసి లైవ్కి వచ్చిన. ఏం చేస్తున్నారు మరి? హాయ్ రమ్య, ఏం చేస్తున్నావు? జాతరలు తిరగడం ఇంకా ఉన్నాయి అక్క, మేడారం పోవాలి. ఓ యాక్చువల్గా నేను కూడా మేడారం వెళ్దామని అనుకుంటున్నా. ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు మీరు? హాయ్ రమ్య, తిన్నావా? ఏం చేస్తున్నావు? తిన్నారా మీరు? తిన్న తర్వాతనే నేను ఎప్పుడైనా లైవ్కి వస్తా. ఎప్పుడు వెళ్తావు అక్క? యాక్చువల్గా ఏది డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, వెళ్దామని అనుకుంటున్నా అంతే. మీరు ఎప్పుడు వెళ్తున్నారు? ఇంకో 1 వీక్లో వెళ్తాం అక్క. ఆల్రెడీ ఈరోజు 22 కదా, ఈ మంత్ ఎండింగ్ వరకు అయిపోతుంది కదా. ఇంకెప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు మీరు? ఏం కర్రీ అంటే ఈరోజు చిక్కుడుకాయ. చిక్కుడుకాయ కాయ్. యాక్చువల్గా తిరుపతి వెళ్ళడానికి కూడా ప్లాన్ వేస్తున్నారా? తిరుపతి ప్లానింగ్స్ కూడా ఉన్నాయా? ఏం కర్రీ అంటే ఈరోజు చిక్కుడు. రమ్య, ఏం చేస్తున్నారు? గాయస్, ఎవరెవరు వచ్చారో అందరికీ హాయ్. అండ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లైక్ చేయండి గాయస్. లైక్ చేయండి అండ్ మెసేజ్లు కూడా పెట్టండి. ఏంటి, ఎవరు వచ్చారో తెలియదు కదా, అందుకని. లైక్ చేసాము. ఓకే, థ్యాంక్ యూ రమ్య. ఏం చేస్తున్నావు? తిన్నావా మరి? చేయాలి రమ్య, కొంచెం హెల్ప్ అవుతుంది అంటే నోటిఫికేషన్ వెళ్తుంది కదా, అందుకనే అందరికీ, అందుకోసం అడుగుతున్నా. తిన్నాను రమ్య. తిన్న తర్వాతనే లైవ్ స్టార్ట్ చేశా. నాకు నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది. యాక్చువల్గా ఎందుకో మరి నోటిఫికేషన్ అప్పుడప్పుడు లేట్గా వెళ్తుంది గైస్.
నేను సెట్టింగ్స్ కూడా చేసిన, బట్ నోటిఫికేషన్ అట్లా లేట్గా వెళ్తుంది. బట్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే కంపల్సరీగా రండి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే. అండ్ ఇలా వీడియో లైక్ కూడా చేయండి గైస్, ఎవరెవరు వస్తున్నారు. ఊరికైనా చెప్తున్నాను అనుకోవద్దు, ఓకేనా? లైక్ చేయండి కొంచెం ప్లీజ్. అండ్ తిన్నారా గైస్ అందరూ? ఏం చేస్తున్నారు? లైవ్ చూసే వాళ్ళందరూ తిన్నారా? యాక్చువల్లీ ఈ టైంకి కరెక్ట్గా అందరూ తింటారు, ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు కదా. ఇది ఎగ్జాక్ట్ టైం కదా అందరికీ, అంటే ఫ్రీ టైం అంటే ఈ 9 o'clock వరకు అందరిది తినడం అయిపోతే ఫోన్ పట్టుకొని కూర్చుంటారు కదా అందరూ బేసిక్గా. ఇది ఎగ్జాక్ట్ టైం అనుకుంటా కదా, ఈ టైంకి వస్తే కరెక్ట్గా అందరూ వస్తారు అనుకుంటా కదా లైవ్కి. అంతేనా గైస్? ఏం చేస్తున్నారు మరి సంగవి? బాబు ఏం చేస్తున్నాడు? ఈరోజు పెట్టిన డ్రెస్కి కాస్ట్ ఎంత? యాక్చువల్గా అది అరౌండ్ 400 రూపీస్లోనే వస్తుంది రమ్య. ఆ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నేను కూడా ఉంచుకున్నా డ్రెస్, ఎందుకంటే బాగుంది కదా. అండ్ అది ఫుల్ లెంత్ వచ్చింది మనకి. కలర్స్ 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. మేము ముగ్గురంని లైవ్ ముగ్గురు లైవ్ చూస్తున్నారా? థ్యాంక్ యూ ముగ్గురికి, మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. కలర్ ఆప్షన్స్ వచ్చేసి 2 ఉన్నాయి రమ్య దాంట్లో. ఒకటి ఇది నేను ఈరోజు వీడియో ఏదైతే పెట్టినానో అది, ఇంకొకటి వైట్ కలర్ అనుకుంటా. అది వైట్ అండ్ బ్లాక్ మిక్స్లో, వైట్ కాదు కొంచెం మిల్కీ మిల్కీ ఆ కలర్లో ఉంది. 2 లింక్స్ నేను షేర్ చేశాను, చూడు రమ్య ఒకసారి. నువ్వు ఇన్స్టాలో చూసినా కూడా నీకు దొరుకుతుంది, లేకపోతే యూట్యూబ్లో చూసినా కూడా నీకు దొరుకుతుంది. నీకు దేంట్లో కావాలంటే దాంట్లో నీ కన్వీనియన్స్ బట్టి. ఇంకా లింక్ చూసాను, ఒకటే లింక్ చూసావా? యాక్చువల్గా నేను 2 లింక్స్ ఒకటే వీడియోకి, ఆ వీడియోకి 2 లింక్స్ వస్తాయి. 2 లింక్స్ యాడ్ చేశాను, ఎందుకంటే కలర్స్ ఎవరికి ఏ కలర్ నచ్చితే అది తీసుకుంటారు కదా అని చెప్పేసి 2 కలర్స్ యాడ్ చేశాను గైస్. నేను ఒక్క కలర్ కాదు, దాంట్లో ఏమైనా కలర్ ఆప్షన్స్ ఉంటే కంపల్సరీగా యాడ్ చేస్తున్నాను నేను. ఇన్ కేస్ నువ్వు చూడకపోతే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకో, 2 ఉంటాయి దాంట్లో, ఓకేనా? ఓకే గైస్, ఇంకా మరి ఏం చేస్తున్నారు, ఏంటి విశేషాలు? అండ్ మేడారం ఎవరెవరు వెళ్తున్నారు గైస్? ఇప్పుడు లైవ్ చూసే వాళ్ళలో ఎవరెవరు వెళ్దాం అనుకుంటున్నారు? యాక్చువల్గా నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు మేడారం, బట్ ఈసారి వెళ్దామని అనుకుంటున్నా, జస్ట్ అనుకుంటున్నా అంతే. అది అవుతుందో లేదో తెలియదు గైస్, ట్రై చేస్తున్నా. ఇక్కడ నుండి వెళ్ళాలంటే కొంచెం రిస్కీ ప్రాసెసే కదా, మళ్ళీ తర్వాత అక్కడ ఎట్లా సిచ్యువేషన్ ఉందో కూడా తెలియదు కదా మనకి. అందుకని ఆలోచిస్తున్నా, బట్ వెళ్తే బాగుంటుంది. 2 yearsకి ఒకసారి వస్తుంది కదా, వెళ్తాం మేము. ఇక ఆటపిల్ల కోసడు, ఓ పెద్ద సెలబ్రేషన్స్ అన్నట్టు. మొక్కుకున్నారా సంగవి? అంత పెద్దగా గ్రాండ్గా చేస్తారు అన్నట్టు. ఫ్యామిలీ అందరు వెళ్తున్నారా? ఏసు అయ్యా ఈరోజు లైవ్ లేట్గా స్టార్ట్ అయింది. శ్రావణి యాక్చువల్గా లైవ్ స్టార్ట్ అయ్యి 10 minutes అయిపోయింది. నువ్వు లైవ్కి లేట్గా వచ్చినావు శ్రావణి. మీ ఏసు అయ్యా నీకు ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ.
అవును అక్క. ఓకే ఓకే, మరి మమ్మల్ని పిలుస్తారా సంగవి? మమ్మల్ని పిలుచుడేనా? పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నారు కదా అక్క. జస్ట్ న్యూ అక్క, జస్ట్ న్యూ, జస్ట్ నవ్వు, న్యూ కాదు శ్రావణి, నో. ఆల్వేస్ వెల్కమ్ అక్క. ఓకే ఓకే. ఫ్యామిలీ అందరితో వెళ్తే ఎట్లయినా బాగుంటుంది కదా, అండ్ అది కూడా జాతరలు ఫ్యామిలీ అందరితో వెళ్తే బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. తిన్నావు అక్క? మరి తిన్న శ్రావణి. యాక్చువల్గా తిన్న తర్వాతనే నేను ఎప్పుడైనా లైవ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పిన కదా, తినకుండా అసలు స్టార్ట్ చేయను. ఎందుకంటే నాకు ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేసినాం అనుకో, మిడిల్లో ఆకలి అయింది అనుకో, నాకు లైవ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఆకలి మీదనే ఇంట్రెస్ట్ అవుతుంది. సో అందుకనే ఫస్ట్ తిన్న తర్వాత లైవ్ స్టార్ట్ చేస్తే మనకి ఇంకా వేరే ఏం టెన్షన్స్ ఉండవు కదా, అందుకే ప్రశాంతంగా లైవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ తిన్న తర్వాతనే లైవ్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ ఇయర్లో కొంచెం ఫాస్ట్గా తినాలని అనుకున్నా అని చెప్పాను కదా, సో అట్లా తిందామని ట్రై చేస్తున్నా. మినిమం 8 o'clock లోపు అన్న తినాలి అని అనుకుంటున్నా, బట్ 8:30, 9 అవుతుంది, అయినా కూడా ట్రై చేస్తున్నా. నువ్వు తిన్నావు శ్రావణి? నువ్వు లేట్గా వచ్చి లైవ్ లేట్గా స్టార్ట్ అయింది అంటున్నావా శ్రావణి? నోటిఫికేషన్ ఎందుకు అక్క లేట్గా వస్తుంది? నాకు తెలిసి శ్రావణి నీ మీ దేవుడు ఏదో చేస్తున్నాడేమో బ్లాక్ మ్యాజిక్. మరి యాక్చువల్గా నువ్వు పెట్టిన మెసేజెస్ రావట్లేదు, వీళ్ళందరికీ నోటిఫికేషన్ వచ్చింది, నీ ఒక్కదానికి మాత్రమే నోటిఫికేషన్ రాలేదు. అండ్ గాయస్, ఎవరెవరైతే లైవ్ చూస్తున్నారో లైక్ చేయండి గాయస్. సో మనీ మెంబర్స్ ఆర్ దేర్ బట్ ఓన్లీ 1 లైక్. అట్లా నీకే లేట్ వస్తుందంటే నువ్వు ఎంత స్పెషల్ శ్రావణి. నువ్వు ఎప్పుడూ 3G ఫోన్ అక్క నాది. 3G ఫోన్లు కూడా ఉన్నాయా శ్రావణి ఇంకా? అంటే జియో ఫోన్ అనేది, జియో ఫోన్లో లైవ్ చూడొచ్చా గైస్? జస్ట్ కిడ్డింగా. ఇప్పుడు అన్లిమిటెడ్ ప్యాక్ కూడా వెళ్ళిపోతుంది ఐసి, ఇంకా మార్చిలో తీసేస్తారంట. అన్లిమిటెడ్ డాటా కూడా మనకి రాదు. మేబీ అందరు వైఫై పెట్టించుకోవాలని అట్లా చేస్తున్నాడేమో. కాదు అక్క, చిన్న ఫోన్ నాది, ఏసు ఫోన్, జియో కాదు. ఓ ఓ ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. మీరు జియో ఫ్యామిలీ కాదు కదా, ఏసు ఫ్యామిలీ కదా. సారీ శ్రావణి, నేను మర్చిపోయినా. ఓకే ఓకే. మీకు త్వరలో నాకు తెలిసి ఇప్పుడు మాకు అన్లిమిటెడ్ 5G తీసేస్తున్నారు కదా, సో మీకు అట్లా జియో సిమ్ కూడా వస్తుంది అనుకున్నా మేబీ. అప్కమింగా. సారీ, ఏసు సిమ్, జియో సిమ్ అన్నట్టున్నా కదా, ఏసు సిమ్ కూడా వస్తుందేమో మీకు అప్కమింగ్. ఏసు సిమ్. ఏం కర్రీ అక్క? చిక్కుడుకాయ శ్రావణి, చిక్కుడుకాయ. మీకు ఎంతమందికి చిక్కుడుకాయ అంటే ఇష్టం గాయస్? చాలామందికి ఇష్టం ఉంటుంది బేసిక్గా నాకు తెలిసి, అండ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, రేర్లీ కదా, అట్లా కూడా ఉంటుంది కదా, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది. ఈరోజు కొంచెం ఫేస్ ఏమైనా చేంజ్ అయిందా గైస్? ఇంటికి వెళ్ళి మొత్తం ట్యాన్ అయిపోయినా కదా, డే బై డే చూసుకుంటున్నా నేను. గ్యాస్ లైవ్లో చాలామంది ఉన్నారు, అండ్ ఒక మెసేజ్ పెట్టండి ప్లస్ అదే కాకుండా లైక్ కూడా చేయండి. ఇది మధ్య మధ్యలో మీరు ఎవరైతే లైక్ చేశారో ఆల్రెడీ, మీరు దీన్ని పట్టించుకోదు, ఇగ్నోర్ చేసేయండి. ఇది ఏంటంటే మధ్య మధ్యలో మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ఇది నా అడ్వర్టైజ్మెంట్ అనమాట. బ్రేక్ వస్తుంది కదా, బ్రేక్లో యాడ్స్ వస్తాయి కదా, ఇది యాడ్ అనమాట. ఎవరైతే చేసారో వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి, అండ్ చేయని వాళ్ళు చేసుకోండి, లైక్ చేయండి అంతే. జస్ట్ ఒక డబుల్ టాప్ చేస్తే అయిపోతుంది గైస్, అంతే సింపుల్. ఈరోజు వీడియో క్లారిటీ వస్తుందక్క. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అట్లా ఈరోజు అంతా ట్రై చేసిన గైస్.
కష్టపడ్డా. డే బై డే ఇప్పుడులా క్యూట్ అయి చబ్బి అక్క. అయ్యో ఓకే గైస్, మీరు ఇట్లా నన్ను చబ్బి అంటే మీరు నన్ను పొగుడుతున్నారా, కొంచెం బరువు తగ్గవే అని తిడుతున్నారా అర్థం కావట్లేదు గైస్ నాకు. బట్ ఎనీవేస్ చబ్బి అన్నారు కాబట్టి హ్యాపీయే. బట్ ఆ చబ్బి బరువు తగ్గడానికి అంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నా గైస్, కానీ అది అవ్వట్లేదు ఎందుకు అంటే కొంచెం టైం కూడా సెట్ అవ్వట్లేదు నాకు, అందుకని. బట్ ఈ ఇయర్ ఎట్లయినా తగ్గాలని అనుకుంటున్నా, ఏమవుతుందో ఇంకా. డే బై డే. శ్రావణి ఆర్ యూ మ్యాడ్? డే బై డే అంటే డే బీవై వస్తుంది. అయ్యో అంతే. అయ్యో నువ్వు అట్లా నాకు సంగవి, నేను ఇప్పుడు ఇంకా చాలా ప్లాన్స్ ఇస్తున్నా కొంచెం తగ్గాలని. ఏమనుకుంటున్నా అంటే కొంచెం వాకింగ్ చేయాలి, మార్నింగ్ లేచి కొంచెం వర్కౌట్స్ చేయాలని అనుకుంటున్నా. నువ్వు ఇట్లా బాగానే ఉన్నావు అక్క అంటే ఇంకా ఆ మోటివేషన్ కాస్త ఊగుతుంది. ఇంకా ఇంకొంచెం తినడం ఎందుకో మరి టైంకి తినక అట్లా అనుకుంటా. నేను బేసిక్గా ఒక నైట్ తింటా గైస్, నేను డే టైంలో టైం అంతా మనకు సెట్ అవ్వదు, అదే అవ్వదమ్మా. శ్రావణి నువ్వు ఫస్టే శ్రావణి నువ్వైతే శాపనార్థాలు పెడతావు కదా, ఫస్టే రెడీగా ఉంటావు, అది అవ్వదమ్మా అని. అట్లా ప్లాన్ అనుకుంటున్నా గైస్, మనం అనుకున్నాయన్న అయితే నేను నార్మల్గా అట్లా అనుకుంటున్నా అంతే. ఇట్లా చేయాలి ఇది ఒక 100 అనుకుంటాం గైస్ మన లైఫ్లో, మనం అన్నీ చేయం కదా. బట్ ఈ 100 అనుకోవట్లేదు కానీ ఒక్కటైతే చేయాలని అనుకుంటున్నా, కొంచెం తగ్గాలి అనుకుంటున్నా. అంటే కొంచెం స్మాల్ సైజ్ డ్రెస్సెస్ వేసుకోవాలని ఉంది గైస్ నాకు. అంటే వీడియోస్లో ఇంకా మంచిగా కనిపిస్తాం కదా మనం, అందుకని దానికోసం ఆ ఒక్క దానికోసం నేను తగ్గాలి అనుకుంటున్నా, వేరే రీజన్స్ అయితే ఏం లేవు గైస్. మీరు ఆర్డర్ చేసిన డ్రెస్సెస్లు మళ్ళీ రిటర్న్ పెడతారా, ఏం చేస్తారు డ్రెస్సులు? గైస్ నాకు ఒక ఫ్యాంటసీ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. నాకేం పిచ్చి అంటే డైలీ ఒక కొత్త డ్రెస్ వేసుకోవాలన్నా పిచ్చి ఉండే, బట్ అది ఈ రకంగా నెరవేరుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. నేను డైలీ ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటున్నాను, నా శాలరీ మొత్తం ఆ డ్రెస్లకే నేను ఏమంటారు వ్యర్థం ఏం లేదు, వేసుకుంటున్నా కదా, సో అది వ్యర్థమని అనలే కానీ ఆ డ్రెస్లకే పెడుతున్నా గైస్ నేను అమౌంట్ అంతా. సో అవి నాకు మోస్ట్లీ ఎవ్వి రిటర్న్ చేస్తా అంటే ఎవైతే కొంచెం క్వాలిటీ బాగుండదు కదా, నేను క్వాలిటీ బాగుండని మీకు కూడా చూపించాను గైస్, ఎందుకంటే మళ్ళీ ఆ డ్రెస్సులు తీసుకున్న తర్వాత నన్ను తిట్టుకుంటారు కదా మీరు, అందుకని చెప్పేసి నేను చూపించాను. బేసిక్గా అవి ఏదైనా బాగాలేదనుకుంటే నేను వీడియో కూడా పెట్టాను. బేసిక్గా అన్నీ ఏవైతే బాగా వస్తాయో నేను అవి మాత్రమే వీడియో చేస్తాను. అండ్ దాంట్లో నాకు ఏవైతే అంటే నాకు సెట్ అవ్వని డ్రెస్సెస్ ఉంటాయి కదా, అన్నీ అందరికీ సెట్ అవ్వు కదా, కొన్ని డ్రెస్సెస్ ఏవైతే సెట్ అవ్వో అవి మాత్రం రిటర్న్ చేస్తాను, మిగతా అన్నీ నేనే ఉంచేసుకుంటా. డైలీ ఒక కొత్త డ్రెస్ వేసుకొని వెళ్తా. అట్లా అనిపిస్తుంది కదా గైస్. బేసిక్గా అమ్మాయిలకి ఏంటంటే అట్లా వేసుకోవాలన్న ఉంటుంది. నాకు ఏదైనా పైన ఇంట్రెస్ట్ ఉండదు కానీ డైలీ ఒక కొత్త డ్రెస్ వేసుకోవాలన్న అది ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ అది ఉండే అన్నమాట. అది ఈ రకంగా ఇట్లా వచ్చి ఇట్లా నెరవేరుతుంది అని అనుకోలేదు నేను. అట్లా డ్రెస్లో ఏం చేయను, డైలీ నేనే వేసుకుంటా. మనకు వీక్లీ 7 days కావాలి, 7 dresses కావాలి కదా. నాకు ఇవ్వంటే ఇవ్వవు ఎందుకక్క, యాక్చువల్గా వేసుకున్న డ్రెస్సెస్ ఇస్తే బాగుండేది కదా. నేనేమనుకుంటున్నా అంటే అయ్యో నిన్నని చెప్పిన మళ్ళీ చెప్తే కొడతారేమో ఇక మీరు, గివ్ అవే ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా అని చెప్పిన కదా గాయస్. అప్పుడు నేను ఇట్లా కొత్త డ్రెస్సెస్ వేసుకుంటాను, సో సేమ్ మీకు కూడా అట్లనే కొత్త డ్రెస్సెస్ తీసుకొని ఇద్దామని అనుకుంటున్నా. నేను వేసుకున్న డ్రెస్సెస్ ఎట్లుంటాయి అందుకని కొత్త డ్రెస్సెస్ తీసుకొని ఐ విల్ ప్లాన్ గివ్ అవే ఫర్ యూ ఆల్. అట్లా ఏమంటారు గైస్, అట్లా వేస్తేనే బాగుంటుంది కదా. మనం వేసుకున్నాయి అంటే మోస్ట్ ఏవైతే బాగా కాస్ట్లీ డ్రెస్సెస్ ఉంటాయో అట్లాంటి డ్రెస్సెస్ ఒకసారి వేసుకున్నా కూడా గివ్ అవే ఇస్తే బాగానే ఉంటుంది, కానీ నార్మల్ డ్రెస్సెస్ ఎందుకని
అట్లా అనుకుంటున్నా. మనం ఏదైనా ఇస్తే గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి గైస్. అంటే అక్క ఇచ్చింది బాగున్నాయి డ్రెస్సెస్ అనేలాగా ఉండాలి. అంటే అంత మంచి డ్రెస్సెస్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నా, బట్ అవ్వట్లేదు. దానికి కూడా ఒక రోజు వస్తుంది గైస్ కంపల్సరీగా. ఆ రోజు కంపల్సరీగా ఇస్తాను నేను. ఓకేనా? ఎస్ నైస్, థ్యాంక్ యూ రమ్య. ఇప్పుడు నేను గివ్ అవే ప్లాన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, నేను ఏవైతే డ్రెస్సెస్ కొనుక్కుంటున్నానో వేసుకుంటున్నానో అవి కొంచెం ఒక 1 month తగ్గిస్తే గివ్ అవేకి బడ్జెట్ అనేది సెట్ అయిపోతుంది. సో అట్లా అట్లా గైస్, అది ప్లాన్. ఈ వీడియో మా మమ్మీ చూస్తే నాకు ఉంటుంది గైస్. ఎందుకంటే మనం ఏదో వెనకేస్తున్నాం అనుకుంటారు, కానీ ఇట్లా డ్రెస్లకి దారపోస్తున్నాం అని వాళ్ళకి తెలియదు గైస్. ఇప్పుడు లైవ్ మా మమ్మీ చూస్తున్న పరిస్థితి ఏంటి గైస్? అట్లా ఆ డ్రెస్సెస్ అన్నీ మనం ఉంచేసుకుంటాం. వెళ్ళేటప్పుడు డైలీ ఒక కొత్త డ్రెస్ తీసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో గైస్. ఆ కిక్కే వేరు. గాయస్, ఎవరెవరు లైవ్ చూస్తున్నారో లైక్ చేయండి. సైలెంట్గా చూసి సైలెంట్గా వెళ్ళిపోవద్దు గాయస్. ఒక మెసేజ్ పెడితే ఏమైతే చెప్పండి. మీరు ఎవరు వచ్చిరని నాకు తెలుస్తుంది కదా. యు ఆర్ డూయింగ్ లైక్ దట్. అక్క కాసేపు నవ్వించు. ఓకే శ్రావణి, సారీ సంగవి. అందరూ ఎస్ అనే అక్షరాలే ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా గాయస్ ఏంటంటే ఒక విషయం చెప్పాలి మీకు. ఎస్ అన్నందుకు నాకు గుర్తుకొచ్చింది. ఈ ఇయర్ ఎస్ అనే అక్షరం, ఎస్ అనే లెటర్ ఎవరైతే నేమ్ అయితే స్టార్ట్ అవుతుందో వాళ్ళదేనంట ఈ ఇయర్ మొత్తం. తెలుసా గాయస్? మీకు ఈ ఇయర్ బాగుంటుందంట ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళకి. ఎట్లుందనేది చెప్పండి గాయస్ నాకు తర్వాత, ఒక 2-3 months అయిన తర్వాత బాగుందా ఎట్లున్నది అన్నది. బట్ ఎప్పుడు ఏదో ఒక అక్షరం మీద స్టార్ట్ అయ్యే వాళ్ళది ఈ ఇయర్ వీళ్ళది బాగుంటుంది, ఈ ఇయర్ వీళ్ళది బాగుంటుంది. నా అక్షరం ఏ అనే అక్షరం ఏం పాపం చేసింది గాయస్? దానికి ఒక్క రోజు కూడా రావద్దా? మంచి రోజు అనేది లేదు గాయస్. పెట్టుకునే వాళ్ళు కూడా ఏ అనే అక్షరం మీద నేమ్స్ పెట్టుకోవద్దు గాయస్. ఇట్లా అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇయర్ వస్తుంది, నాకైతే ఏ ఇయర్ రావట్లేదు గైస్. సాంగ్ పాడు అక్క. సాంగా యాక్చువల్గా లైవ్ అయిపోయిన తర్వాత నాకు సాంగ్స్ అన్నవి గుర్తుకొస్తున్నాయి గైస్. అట్లుంటుంది మరి మన. పాడతా, మంచి సాంగ్ పాడతా గైస్. అట్లా పిచ్చి పిచ్చి సాంగ్స్ పాడాను ఈరోజు. ఫిక్స్ అయినా నేను. ఆకాశం ఎందుకు పోతుంది? కమింగ్ సూన్ అక్క. మంచి రోజులు మనకు కూడా వస్తాయి. థ్యాంక్ యూ శ్రావణి. హోపింగ్ ఫర్ ద బెస్ట్. చూద్దాం ఏమవుతుందో. రాకపోయినా వచ్చిన ఇట్స్ ఓకే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. అయ్యో నాకు ఎందుకో సాంగ్ పాడితే సిగ్గవుతుంది గైస్. మీరందరు నన్నే చూస్తున్నట్టు. నువ్వు వస్తావని నేను పట్టుకొని కూర్చుంటేని, గోడకేసి బాదుకుంటేని. శ్రావణి, నీకు వచ్చిందే, నీకున్నదే ఆ 3G మొబైల్. దాన్ని గోడకేసి ఎన్నిసార్లు బాదుతావు? గాయస్ వినండి గాయస్, అందరు అలర్ట్గా ఉండండి. మీకు నియర్ బై డాక్టర్ ఉంటే కాల్ చేసి పెట్టుకోండి. మరి నాకైతే తెలీదు, నేను స్టార్ట్ చేస్తున్నా. మరి నన్నైతే ఏమనొద్దు మరి. ఓకేనా? అందరు కాల్స్ చేసిరా? అంబులెన్స్లు కూడా రెడీగా పెట్టుకోండి. ఓకే స్టార్ట్ చేద్దాం. ఇక అందరు అనుకుంటారు కావచ్చు అక్కకి ఏమైనా పిచ్చా, జోక్ చేస్తే మేము నవ్వాలి కానీ ఆమెనే నవ్వుకుంటుంది. ఎందుకు శ్రావణి నేను సాంగ్ పాడి నేనే అంబులెన్స్కి కాల్ చేసుకొని వెళ్ళిపోవాలనా? 108 అని నెంబర్ పెట్టినాం. ఓకే పాడతా. శృతి లయ చెక్ చేసుకుంటున్నా.
మళ్ళీ వాళ్ళు ఎవరైనా అడగద్దు. ఓకేనా? అలర్ట్ అలర్ట్ 108 కాల్ చేసి పెట్టుకోండి చెప్పినా నేను ఆల్రెడీ. నాదైతే ఏం మిస్టేక్ లేదు. పాడతా. గాయస్ సైలెంట్గా ఉంటే ఏదో సాంగ్ పాడుతుందని చూస్తున్నారు కదా మీరు. ఉంది అక్క అంబులెన్స్. ఓకే ఓకే, నీ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా నేను ఇగ్నోర్ చేస్తున్నాలే, అది ఎమర్జెన్సీ కాబట్టి. ఓకే పాడుతుంది గాయస్, వినండి. ఏ సాంగ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఆనందం 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 ఉరకలు వేస్తేనా? అయ్యో ఓకే. నేస్తమా నేస్తమా కోయిలై వాలతానంటే తోటల మారనా నీ కోసం, ప్రాణమా ప్రాణమే ఊపిరై. ఈ సాంగ్స్ ఏమో రావు, జస్ట్ ఇంట్రో మాత్రమే వస్తుంది గాయస్. మంచి సాంగ్ పాడతా ఇప్పుడు. పాడ గాయస్ ఇప్పుడు ఓకేనా గాయస్? చూడండి. అయ్యో గాయస్ వినిపించట్లేదు ఇప్పుడు కూడా. నేను ఎన్ని మంచి మంచి సాంగ్స్ వాడినా గాయస్ గ్యాప్లా. ఇట్లా ఎందుకు గాయస్? సృష్టి విరుద్ధమైన పనులు కొన్ని కొన్ని చేయొద్దు. నేను పాటలు పాడుతున్నా అని చెప్పేసి మీకు వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు అన్న వినిపిస్తుందా కనీసం? ఈ మాటలన్నా అయ్యో ఇప్పుడు వినిపిస్తుందా? చూసిరా గాయస్, జలస్
జెలస్ గాయస్ మనం అంటే మనం సాంగ్స్ పాడుతున్నామని చెప్పేసి మనం డ్రామా జూనియర్స్ వస్తుంది ఏంది సాంగ్స్ పాడేది సరిగమం మనం ఏంటంటే మనం ఏ సరిగమపాలకి వెళ్ళిపోయే టాలెంట్ మనది. అట్లాంటి టాలెంట్ని ఇట్లా తొక్కేసిరు గాయస్ అందరూ. మళ్ళీ పాడక్క నేను వినలేదు. అయ్యో ఓకే ఓకే సంగవి పాడతా మళ్ళీ. మనసా మళ్ళీ మళ్ళీ చూసా. ఓకే గాయస్ మీరు నన్ను చూడకండి, నాకు మీరు చూస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది, అందుకనే సిగ్గు అవుతుంది. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా. కళ్ళు మూసుకొని పాడక్క. ఓకే కళ్ళు మూసుకొని ఫేస్ మూసుకొని పాడతా గైస్. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, నన్ను నీకు వదిలేసా జతగా, నాలో నిన్నే చూసా, నీలో నన్నే చూసా, అని నీకు వదిలేసా పైలో. అయ్యో పైలో కళ్ళు వాడు ఎప్పుడో ముడి వేశాడు, విడిపోనే విడిపోదే. ఓకేనా గైస్? ఇంతకంటే వాడా గైస్? ఎవరన్నా ఆ సాంగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఫీల్ అయిపోతారు. అడ్జస్ట్ అవ్వండి ఓకేనా? ఈరోజు కొంచెం పాడి పాడి సరిగమలో కొంచెం కాంపిటీషన్ ఏంటంటే ఫైనల్ రౌండ్స్కి వచ్చింది గైస్. నేను అక్కడ ప్రాక్టీస్ చేసి చేసి అక్కడ పాడి పాడి అలసిపోయాను గైస్, అందుకని కొంచెం ట్యూన్ బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఫైనల్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎట్లయినా మనకు కప్పు వస్తుంది గైస్, కప్పు పట్టుకొచ్చి చూపిస్తాం మీకు ఓకేనా? ఈ 1 వీక్ అడ్జస్ట్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే సరిగమపలో గాయస్ మీరు చూడట్లేదా గాయస్? నేను వస్తున్నా సరిగమపకి చూడండి గాయస్. నువ్వే ఏమో మేనిఫెస్ట్ చేయొచ్చు కదా గాయస్. ఇంకొక సాంగ్ పాడతా. కాలింగ్ ఫ్రమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ, ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయండి గాయస్. ₹1,00,00,000 ఇచ్చినా కొన్ని పనులు జరగవు. ఇప్పుడు నేను లైవ్లో ఉన్నా కాబట్టి మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి ఇక్కడ నుండి వచ్చిన కాల్ లిఫ్ట్ చేయడం కుదరదు గాయస్. ప్లీజ్ అపాయింట్మెంట్ కొంచెం సేపటి తర్వాత తీసుకోండి, ఒక 1 అవర్ తర్వాత. అప్పుడైతే మన షెడ్యూల్స్ ఏముండవు కాబట్టి నేను ఫ్రీగా మాట్లాడతా గైస్. చూసిరా గైస్, ఇట్లా మనని ఇట్లా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు గైస్, మీరు అవన్నీ పట్టించుకోవద్దు. ఇట్లా లైవ్ కూడా వచ్చి ఇట్లా నా ఆడియన్స్ని అట్లా చేస్తారా చెప్పండి? మనం ఇట్లాంటి బిజినెస్ డీల్స్ అన్నీ మనం పర్సనల్గా మాట్లాడుకోవాలి గైస్. ఇట్లా లైవ్లో పెడితే మా ఆడియన్స్ ఏమనుకుంటారు చెప్పండి? కొంచెం అర్థం చేసుకోవట్లేదు గైస్, మీరన్నా కొంచెం చెప్పండి వాళ్ళకి. ఇట్లా డ్రామా కంపెనీ అని చేస్తారు, ఏమో చేస్తారు గైస్. మొన్ననైతే మూవీ ఆఫర్ అని చెప్పారు, చిరంజీవి మూవీ మొన్న రిలీజ్ అయింది కదా. యాక్చువల్లీ దాంట్లో మొన్న చిరంజీవి గారి మూవీ రిలీజ్ అయింది కదా. యాక్చువల్గా దాంట్లో ఆ మూవీలో అడిగారు గైస్. కాకపోతే నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు మూవీ నేను చేశాను అనుకోండి, మ్యాక్సిమం ఒక 2 months అట్లా ఆ మూవీకి వెళ్ళిపోతుంది, 2-3 months. సో నేను ఒక 1 week నేను లైవ్కి పెట్టకపోతేనే మీరు అసలు ఎంత ఫీల్ అయ్యారు గైస్ నా కోసం, చెప్పకుండా వెళ్ళిపోయినామని చెప్పేసి. అదే ఒక 6 months నేను లైవ్ పెట్టకపోతే మీరు ఏమైపోతారు గైస్, తింటారో తినరో అని చెప్పేసి, పోతే పోనీలే మూవీ ఆఫరే కదా, వీళ్ళు నాకు ఇంపార్టెంట్ అని నేను ఆ మూవీ ఆఫర్ని వదిలేసిన గైస్. చూడండి మీకోసం ఎంత చేస్తున్నాను, ఇదంతా నా బ్యాక్ అండ్ వర్క్ గైస్ మీకోసం. గైస్ ఏమైంది గైస్? అబ్బా మా కోసం ఇదంతా చేసినామని కళ్ళలో వాటర్ వస్తున్నాయా? పర్లేదు గైస్, నేను కాసేపు ఒక 2 seconds అట్లా వెయిట్ చేస్తా, వాటర్ తాగండి. రేపటి నుండి టిష్యూ పేపర్ దగ్గర పెట్టుకోండి గైస్. అగో ఫోన్ లిఫ్ట్ చేస్తలే, ఏమైంది? అగో చూసిరా గైస్, ఇట్లా మన ఫ్యాన్స్ మనల్ని వదిలేట్లేదు గైస్. మా ఫ్రెండ్ ఈమె ఫోన్ లిఫ్ట్ చేస్తలేమని పెడుతుంది.
అక్కడ నేను మూవీ ఆఫర్‌నే వదులుకున్న లైవ్ కోసం. ఓహ్! గుడ్ గర్ల్. మంచిగా రేపు మీకు దర్శనం గూడా జరగాలని కోరుకుంటున్నా ప్రియా. యాక్చువల్‌గా నేను లైవ్‌లో ఉండే గదా! అందుకని నేను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడే కానీ లాకర్ గురించి కాల్ చేశానే. ఓకేనే. ఓహ్! కాసేపటి తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత నేను కాల్ బ్యాక్ చేస్తాను. ఓకేనా? ఏమైంది గైస్ సైలెంట్ అయిపోయినరు? డైజెస్ట్ డైజెస్ట్ అవ్వట్లేదా గైస్ నా మాటలు మీకు? నిజం గైస్ ఎందుకు గైస్ ట్రస్ట్ చేయట్లేదు? డల్ అయినా అక్క ఏమైంది నువ్వే డల్ అయినా? నేనేం డల్ అవ్వలేదు గాయస్. మీరు ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు మరి అని ఆలోచించుకుంటూ మీరు అటే ఏమైనా అయిందా మీ అందరికని ఆలోచిస్తున్నారు. మేము కాదు సైలెంట్ అయినా ఒకటే సార్ నేనేం సైలెంట్ కాలే గాయస్. మీరు మర్చిపోయారేమో నా మాటకి. అట్లా ఉంటుంది మరి. యాక్చువల్లీ ఏంటంటే మరి మీకోసం ఇంత చేస్తున్నా కదా గాయస్ అని ఆలోచిస్తున్నారా మీరు ఏంటి అని. అదే ఆలోచించుకుంటూ అట్లనే మెసేజ్ చేయడం మర్చిపోయారు అయిందని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయినా అనమాట. ఈ లైవ్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు గైస్ మనకి. లైవ్ ఇంపార్టెంట్ మనకి. అట్లాంటి ఎన్ని మూవీ ఆఫర్స్ వదులుకున్నా తెలుసా గైస్ మీకోసం నేను. ఇట్లా చాలా మూవీ ఆఫర్స్ ఇప్పుడు కొత్త కొత్త వచ్చిన మూవీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ చెప్తే మరి ఫీల్ అవుతారు. యాక్చువల్గా వాళ్ళకి చెప్పొద్దంట మనకు కాల్స్ వచ్చినాయని కూడా చెప్పొద్దంట గైస్. బట్ నేను చెప్తున్నా వాళ్ళు నాకు ఏం చేస్తారో నాకు తెలీదు. కానీ మన ప్రభాస్ ఉన్నాడు కదా గైస్. గాయస్ మా ఫ్రెండ్ ఎక్కడ నుండి కొడుతుంది గాయస్. అయ్యో చీడు పంతుడి కొడుతుంది ఆమె. యాక్చువల్గా మన ప్రభాస్ ఉన్నాడు కదా గాయస్. ప్రభాస్ది నెక్స్ట్ మూవీ ఉంది కదా స్పిరిట్. ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది గాయస్. కాకపోతే అడిగిండు కానీ మనకి ఇప్పుడు ఇదంతా కొంచెం రిస్క్ అని చెప్పిన. యాక్చువల్గా నా షెడ్యూల్ వచ్చేసి ఒక 3-4 ఇయర్స్ దాకా డేట్స్ ఏం ఖాళీగా లేవు గాయస్. అందుకని చెప్పేసి నేను రిజెక్ట్ చేయడం జరిగింది. ఏం చేయమంటారు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. మన ఫేవరెట్ హీరో అయినా సరే వదులుకోవాల్సి వచ్చింది గాయస్. ఏం చేస్తాం చెప్పండి. అట్లా డార్లింగ్ మూవీని కూడా వదులుకునే సిచ్యువేషన్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. బట్ తప్పట్లేదు మీకోసం. రక్తాలు చిందిస్తున్నా గాయస్ మీకోసం నేను. బ్యాక్ హ్యాండ్లో మీకు అది అర్థమవుతుందా? ఏమైంది గైస్? నవ్వుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్సా? ఏమైంది గైస్? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు? ఏడవకు మా చిన్ని తల్లి ఏడిచిన మూవీ నీకు రాదులే తల్లి. గాయస్ ఎందుకు గాయస్ మీకు అర్థం కాదు. చెప్తే నమ్మనప్పుడు ఏం చేస్తాను నేను? వాళ్ళు చెప్పొద్దని నాకు చెప్పినా కూడా నేను మీకు చెప్పిన. బట్ మీరు ఏదో జోక్ చేస్తుందని అనుకుంటున్నాను. బట్ మన ఫాలోయింగ్ మీకు తెలియదు గాయస్. ఇట్లా మనం వరల్డ్ వైడ్ అయిపోయినాం ఇప్పుడు. అక్క నా సాంగ్కి ఒక్క లైక్ వేసుకోండి. ఏడవకు ఓ చిన్ని చెల్లి ఏడిచిన అమ్మాయి. అమ్మనేనా? అదే కదా సాంగ్. లైక్ చేసిన గైస్. మీరు కూడా నా వీడియోకి లైక్ చేయండి. సారీ లైవ్లో లైక్ చేయండి. ఏడిచిన అమ్మాయి ఇంకా రాజులే తల్లి. బలపం పట్టి బామ వల్ల ఆ పాట ఎందుకు వస్తుంది ఏదో మంచి మంచి పాటలు పాడబట్టి బలపం పట్టి బామ వల్ల. వే కన్నులతో వే
వేచి చూస్తున్నా కరుణించి. అందరు వెళ్ళిపోయారా పాట పాడినందుకు? ఎందుకు గైస్ అట్లా వెళ్ళిపోయినరు? కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి నన్ను చేర నీ రూపం ప్రాణమే నీకు కానుకిస్తున్నా వదిలేసి ఉన్న ఇప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వేనా తప్పుకునే వీలుందా సంగతి ఎప్పుడైనా రెప్పదాటి రానని స్వప్నమేది కాదని ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా ఒక్కసారి అయినా చేయి అందించి నీ జంత దూరాన్ని కరిగించుమా. ఇట్లా పడినా గైస్ బాగుందా సార్? యాక్చువల్గా ఈ కన్నుకి ఏమైంది గైస్, ఇట్లా కురుపులాగా అయింది గైస్. ఇది ఇట్లా ఏమైంది, ఇట్లా కొంచెం ఇట్లా ముట్టుకుంటే ఇది ఏదో ఇట్లా బబుల్లాగా అయింది. ఉన్నాం మక్క పోలే. ఓకే ఓకే. సాంగ్ ఎట్లుంది? సాంగ్ అవి బాగా పాడినా ఇంకెంత ధైర్యం ఎంత గట్స్ తోటి అడుగుతున్నా చూసిరా గాయ సాంగ్ ఎట్లుంది బాగా పాడినా అని. అట్లా ఉండాలి గాయ ఆ మాత్రం. మళ్ళీ వాడమంటే వాడతాం మీ అందరి కోసం. ఓకే బాగుంది ఇందాక సాంగ్. ప్రాణమే నీకు కానిస్తున్నా ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎప్పుడైనా రెప్పదాటి రానని స్వప్నమేది కాదని ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా ఒక్కసారి అయినా చేయందించి జంట దూరాన్ని కరిగించుమా. అన్నవా ఎట్లా పడినా గైస్ బాగుందా? రాకు అక్క మాకు లవ్ సాంగ్ వద్దు, దూరం లేదు దగ్గర లేదు. గాయస్ ఎందుకు గాయస్? మరి సాడ్ సాంగ్ పడుతుందేమో సాడ్ అంటారు, లవ్ అంటేనేమో లవ్ అంటారు. మరేం సాంగ్ పాడమంటారు? నువ్వు వస్తావని నేను వరపయ మస్తు పాడుతున్నావు అక్క, కంటిన్యూ అట. చూసిరా గాయస్ అట్లుంది మన క్రేజ్, అట్లా ఉంది గాయస్. మీరు గుర్తించట్లేదు అంతే. స్కూల్లో కాలేజీలో ఏమో వాళ్ళు వెనక నా టాలెంట్ని దొక్కిస్తారు. ఇప్పుడు లైవ్లోనేమో మీరు గాయస్ ఇట్లా గుర్తించండి. సమాజంలో ఇట్లా నా టాలెంట్ని గుర్తించే వాళ్ళు ఒక్కరున్నా నాకు సరిపోతుంది గైస్. థ్యాంక్ యూ సంగవి. నీకోసం ఇంకొక సాంగ్. సరే ఇది శ్రావణి కోసం పాడతా. నువ్వు వస్తావని నేను అద్దా సంగవి. శ్రావణి సంగవి రెండు కన్ఫ్యూజ్ అవుతున్నాయి గైస్, అసలు ఫీల్ అవ్వద్దు మరి, ఓకేనా? సారీ. చిటికలు చిటికలు చిటికలు. ఇప్పుడు పాడుతున్నది వైబీ తక్కి గారు మన కోసం ఒక సాంగ్. ఓకే మంచి సాంగ్ పాడాలి గాయస్. ఎట్లా ఏ సాంగ్ పాడాలో చెప్పండి, మీరే సజెస్ట్ చేయండి. మళ్ళీ లవ్ సాంగ్ అంటే లవ్ సాంగ్ వద్దు అంటుర్రు, మరి కొంచెం సాడ్ సాంగ్ పాడమంటారు. ఇక సాడ్ సాంగ్ అది బాగుంటుంది గైస్. ఇంకా కొత్త బంగారు లోకం సినిమాలో సాంగ్ ఉంటుంది ఒకటి, ఏం సాంగ్ గుర్తుకే వస్తలేదు నాకు. వాళ్ళ నాన్న చనిపోతాడు కదా అప్పుడు సాంగ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సాంగ్ అంట. రేవంత్ రెడ్డి జగన్ సాంగ్ వస్తుంది నాకు. జెండా జగట్టడమే జగన్ అన్న జెండా. గైస్ మీరు ఎవరి పేరైనా చెప్తే వాళ్ళ తప్ప మిగతా అందరిది వస్తుంది గైస్ సాంగ్. సరే ఇప్పుడు ఎందుకు గైస్ ఎలక్షన్స్ గురించి ఎంత పాడదామన్నా జెండలు చేయి కొట్టడమే జగన్ అన్న జెండా, అదే సాంగ్ వస్తుంది గైస్. నాకు ఏం చేయాలి? అట్లా వాళ్ళు మన మైండ్లో అట్లా ఫిక్స్ చేస్తారు అన్నారు సాంగ్స్. రేవంత్ రెడ్డిది ఏం సాంగ్?
బిగ్ ఫ్యాన్ రేవంత్ రెడ్డి అక్క. ఓకే, నువ్వు ఫ్యానా రేవంత్ రెడ్డికి? ఇప్పుడు నేనేం ఆ సాంగ్ ఏదో చెప్పు శ్రావణి, నాకు కొంచెం గులాబీల జెండలే రామక. అయ్యో కేసీఆర్, అయ్యో గాయస్ ప్లీజ్ కొంచెం రేవంత్ రెడ్డి సాంగ్ ఎవరైనా చెప్పండి గాయస్. గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తు. అయ్యో కాదు కాదు, నో నో. అయ్యో రేవంత్ రెడ్డి ఏం సాంగ్ గాయస్, ఏం సాంగ్ ఏమో గైస్, ప్లీజ్ లీవ్ ఇట్. ఓకేనా? సారీ సారీ శ్రావణి, నీకోసం రేపు కంపల్సరీగా నేను గుర్తుపెట్టుకొని మరీ వాడతా. ఓకేనా? డోంట్ వరీ. మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా, నా మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైలం నాలో లేదమ్మా, ఈరోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. ఇప్పుడు ప్రభాస్ వస్తాడు ఎంట్రీ. హే సోనా వెన్నెల్ నేనంతా నువ్వయ్యానా అంతే. ఇప్పుడు వేరే సాంగ్ మళ్ళా. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే. ఇది ఇంతే వచ్చి ఈ సాంగ్ ఎక్కువ ఏం లేదు. నేను ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కదా సాంగ్స్. చెప్పకక్క. ఓకే చెప్పనులే శ్రావణి. అలా నువ్వు చూస్తే చాలు వెనుతూ వెనుతూ వెనుదిరిగి, ఇదో లాంటి తేనెల భారం దిగదా ఎదలోకి, నువ్వు నడిచే దారులలో పూల గంధాలు ఆమనిగా దినముక రకముగా నిలవదే మది నిలవదే చెలి సొగసును చూసి. అంతే, ఏదో అట్లా ఫ్లోలో వచ్చేస్తుంది అని ఆ సాంగ్ స్టార్టింగ్ నుండి అయితే వాడలేదు నేను. రోజు కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నది నాలో సందనం, నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉంది అనుభవం, సింగారి చిన్నదనా నీ ఇంటి దారుల్లోనా ఉసరి పాడుకోనా రింగా రింగా. అది కరెక్ట్ ట్యూన్ వస్తలేదు గాయస్, ఆగండి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. సింగారి చిన్నదనా నీ ఇంటి దారుల్లోన పూసోని పాడుకోనా రింగా రింగా, అత్తర్లు చల్లుకున్నా పౌడర్లు పూసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా, ఎంతగా తిట్టుకున్నా లగ్గమే పెట్టుకున్నా ఇకపైన ఆగలేనన్నా, నువ్వలా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమమై ఉంటానై నీతోనే ఇష్టంగా. ఇది కరెక్ట్ ట్యూన్లో రాలేదు గైస్, మంచిగా వస్తుంది సాంగ్ కానీ మిస్ అయిపోయింది. అసలు మూవీ చూసినట్ల ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే ఆ సాంగ్ అంత మంచిగా వచ్చింది కదా, తర్వాత నెక్స్ట్ వాళ్ళ మ్యారేజ్ జరుగుతుందని అందరు అనుకుంటారు కదా, సస్పెన్స్ ఎట్లుంటుంది గైస్. నెక్స్ట్ ఘోరంగా ట్విస్ట్ ఉంటుంది కదా. పాపం హీరో హార్ట్ బ్రేక్ అయిపోతుంది సాంగ్ తర్వాత. పాడట ఒక్క నిమిషం గైస్, పాడతా. ఇక్కడ ఆపిన ఇంకేదో సాంగ్ పాడిన గైస్, దాంట్లో ఇంకేదో సాంగ్ ఉంటుంది అది చెప్పండి, అది బాగా వస్తుంది నాకు. నా మనసున బాధకి మాటలకి ఊరువ కన కలలకి ఆక్సిజన్ స్టోరువ చేరువ అవుతున్న స్టారువ నా జత కాగలవా. హాయ్ గైస్, ఎవరైతే లైవ్ చూస్తున్నా ఈ అక్కకి ఏమైనా పిచ్చి పట్టిందా సడన్గా హాయ్ చెప్తుందని అనుకోకండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి హాయ్ చెప్తున్నా.
హాయ్ గైస్, కొంచెం లైక్ చేసుకోండి ప్లీజ్. వీడియో కాదు గైస్, లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు బ్రేక్ వచ్చింది గైస్, సో అందుకని అడ్వర్టైజ్మెంట్ ఇది. గైస్ ఎవరెవరు లైవ్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేసుకోండి గైస్. అండ్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు కమింగ్స్ అని మీ ప్రేమ తట్టుకోలేకపోతున్నారా? ఇంకింత లావ్ అయిపోతా అనిపిస్తుంది నాకు. కొంచెం ప్లీజ్ రా, కొంచెం ప్లీజ్ మీ ప్రేమను దాచిపెట్టుకుంటా. కమింగ్ సూన్ యువర్ మై స్టార్ అక్క. ఓ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరు పొగుడుతున్నారో తిట్టుతున్నారో తెలియట్లేదు గైస్, కాకపోతే నేనైతే పొగుడుతలాగానే తీసుకుంటా. ఓకేనా? లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. తర్వాత లైఫ్లో టెన్షన్స్ అన్నీ లైట్ తీసుకో, అది వద్దులే ఇప్పుడు. ఏదో సాంగ్ గైస్ దాంట్లో బాగుంటుంది కదా ఒక సాంగ్, అంటే సాడ్ కాదు హ్యాపీ కాదు రెండు మిక్స్డ్ అని ఒక సాంగ్ ఉంటుంది కదా దాంట్లో. అది ఏం సాంగ్? ఇందాక పాడవుగా అదేనా? ఓకే. నా మాటున బాధకు మాటల క్యూరువ, కన్ను కన్ను కల ఆక్సిజన్ స్టోరువ, చేరువ చేరువ అవుతున్న స్టారువ, నా జత కాగలవా. ఎట్లా పడినా గైస్? బాగుందా గైస్? బాగుందా? అవుతున్న స్టార్. ఓకే, ఇందాక పాడవు కదా అవుతు వా అన్నవా, అట్లుంటుంది గైస్. కాలర్ ఎగరేసి చెప్పుకోండి గైస్ మీరు. ఓ థ్యాంక్ యూ సంగవి, థ్యాంక్ యూ. ఈ మధ్య ఇట్లా హార్ట్ పెట్టడం కూడా వస్తుంది గైస్ నాకు. థ్యాంక్ యూ. ఇంకేం సాంగ్ పాడాలి? ఇప్పుడే పాడుతురా, ఇంకెప్పుడన్నా పాడుతురా? మొన్న పాడుతుని, ఈరోజు పాడుతుని, రోజు పాడుతుని గైస్. అసలు ఏంటంటే డైలీ పాడతా గైస్, కానీ ఒక్కొక్క రోజు ట్యూన్ అనేది కరెక్ట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క రోజు సాంగ్స్ అనేవి గుర్తుకు రావట్లేదు నాకు, అట్లా మిస్ అయిపోతుంది అంతే. లేకపోతే మన టాలెంట్ ఎవరు ఆపేది? మనల్ని ఎవరు ఆపేది? వాంగ సంతోషం అప్ప, వాంగ 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 వేంగ బెంగ. థ్యాంక్ యూ, నమస్కారం గైస్. ఎవరెవరు చూస్తున్నారు లైక్ చేసుకోండి గైస్, అడిగిపించుకోవద్దు గైస్ ప్లీజ్ గైస్. தமிழ் தெரியும், மலையாளம் தெரியும், உனக்கு ఎన్ని భాష పుడుసం, ఎన్ని సొల్లుడు, ఎన్ని పేసరు, ఎన్నడప్పా ఏంది తమిళ్ చాయే, తమిళ్ చాయే. కాజలు చెల్లివా కరీనాకి కజినవా. బీజే ఎవరు వాయిస్తారు గైస్ మరి ఇట్లాంటి సాంగ్స్ పాడితే? ఏ కత్తిరి నా కైఫ్వా, కత్తి లాంటి ఫిగర్ వా. పిచ్చి ముదిరింది, ఇది పీక్స్ లెవెల్ అన్నమాట. కంటి పాపాల అఖిల అక్క చెల్లెను. వా 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 వా, వాడే టాలెంట్. అక్కకి మాత్రం ఉందంటే చెల్లికి ఆ మాత్రం టాలెంట్ ఉండాలి గైస్, తప్పేం లేదు. ఓకే. కాలింగ్ ఫ్రమ్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. శ్రావణి నిన్ను జాయిన్ చేస్తాను, నాకు 2000 ఇస్తారా బోనస్గా. ఓకేనా? మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా, ఒక 10,000 వస్తాయి. ఇప్పుడు మనం గివ్ అవే పెడదామని ప్లాన్ చేసినాం కదా, ఆ అమౌంట్ తోటి నేను డ్రెస్సులు పర్చేజ్ చేసి పాపం అందరికీ గివ్ అవేలు ఇచ్చేస్తాను. మిషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా శ్రావణి? అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం మందంగా ముస్తాబై ఉంటుందని, ఈ క్షణమే చూస్తున్నా ఊరేగా వేడుకున్నా.
అయ్యో సాంగ్ పాయే, సాంగ్ పోయింది గైస్. మంచి సాంగ్స్ అన్నీ రావు ఎందుకు. నా కళ్ళతోటి నీ కళ్ళలోకి చూస్తేనే సూర్యోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే, అయ్యో దిష్టి తాకింది పోయింది. ఇలాగే ఇలాగే ప్రపంచాలు పలికి కదవ్వాలి మనమిద్దరం. తుస్సు సాంగ్ మిడిల్లోనే పోయింది. నావరాని పాదాలు ముద్దాడుకుంటూ తొలిచింకును తాను పెదవంచునా, నీలేత చెక్కిళ్ళ వాకిళ్ళలోన తొలి సిగ్గునే నవ్వనా. కొంచెం కొంచెం పోతుంది గైస్. రేపటి నుండి ఏంటంటే ఒక బుక్ పెట్టుకుంటా, ఈరోజు ఏమేమి సాంగ్స్ వాడాలి, వాటి లిరిక్స్ ఏంటి అన్నది రాసుకొని పెట్టుకుంటా గైస్. అప్పుడైతే మంచిగా వస్తుంది, మంచిగా వాడచ్చు. విన్న వాళ్ళకి బాగుంటుంది అండ్ చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. నెక్స్ట్ గైస్ నోటిఫికేషన్స్. ఓకే నైస్ అక్క, బాగానే పాడుతున్నావు, నీకు సాంగ్స్ రావు అనుకున్నా నేను. ఓ థ్యాంక్ యూ శ్రావణి. చూసారు గైస్, ఇట్లా మీరు ఎవరైతే డిస్కరేజ్ చేస్తారో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసే అంత టాలెంట్ ఉంది గైస్ మన దగ్గర. ఇంకా తన్నుకుంటూ వచ్చేస్తుంది డే బై డే. వచ్చిండి అయ్యా తుస్సండి అంటే మంచిగానే వస్తాయి అనుకుంటా సాంగ్స్. నేను ఏంటంటే లైవ్ అయిపోయిన తర్వాత ఏదైనా సాంగ్ పాడిన అనుకో మంచిగా పాడతా, కాకపోతే ఇట్లా పోతుంది గైస్. ఏం చేయాలి, టాలెంట్ నిరూపించుకునే ప్లేసే కరెక్ట్ దొరకట్లేదు. బాత్రూమ్ సింగర్ అయిపోతున్నా నేను. ఒక మంచి సాంగ్ చెప్పండి గైస్, మంచి సాంగ్. ప్రాణం కన్నా వద్దులేండి గైస్ ఇప్పుడు. గైస్ ఏమైంది గైస్, రెస్పాన్స్ గైస్ ప్లీజ్, వాట్ హ్యాపెండ్? గైస్ ఉన్నారా పోయిందా గైస్, కనిపించట్లేరు వినిపించట్లేరు, ఏమైంది గైస్? ఏమైంది గైస్, రెస్పాండ్ అవ్వట్లేరు. మళ్ళీ ఏం మాయ చేసా అక్క, ఈరోజు బాగా వస్తుంది వీడియో. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ సస్పెన్స్ అనేది రేపు రివీల్ చేసేస్తా గైస్, మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయను. ఏంటన్నది నేను రేపు అప్డేట్ వస్తే వెయిట్ చేయండి రేపటిదాకా, ఓకేనా? అదేంటి అన్నది చెప్తా. సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అక్క. ఓ నో గైస్, ఇంకా అక్కడికి దాకా వెళ్ళలేదు గైస్, అంత బడ్జెట్ లేదు గైస్. వచ్చిన సార్లు అంత డ్రెస్లే కొనుక్కుంటున్నా. ఇంకా 17 ప్రో మ్యాక్స్ కొనాలంటే బడ్జెట్ ముఖ్యం బిగులు. లేవు కదా, డబ్బులు లేవు కదా. గుండుతాత అంటాడు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావని. అది నిజమే గైస్. ఇప్పుడు వస్తుంది ఫోన్ ఏంటి అక్క? ఇప్పుడు యాక్చువల్గా 18 వస్తుందంట, 18 వస్తుందంట. నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ నేను 17 ప్రో తీసుకున్నా అనుకో తీసుకోను, బట్ తీసుకున్న తర్వాత అది ఒక 1 మంత్కో 2 మంత్స్కో మళ్ళీ 18 వచ్చిందనుకో చాలా రిగ్రెట్ అవుతుంది గైస్. నేను అందుకనే వెయిటింగ్. బట్ ఇప్పుడు తీసుకోను గైస్, అంత బడ్జెట్ లేదు మన దగ్గర. నువ్వు వాడుతున్నావు ఓ చాలీ గైస్.
నేను వాడుతుంది 15+ గైస్. ఇట్స్ బీన్ 2 years. దాని బర్త్డే మొన్ననే దివాళీకి సెలబ్రేట్ చేసిన అనమాట. సెకండ్ బర్త్డే అయిపోయింది దాన్ని. బుజ్జిది ఇంకా మంచిగా నడుస్తుంది, క్యూటీ, ఇంకా బాగానే నడుస్తుంది గైస్. ఇది 2 years నుండి మంచిగా నడుస్తుంది. వాటర్ ఫుఫ్ అంటగా, వాటర్ ఫుఫ్ ఫుఫ్ అంటగా అక్క మాకు లైవ్లో వాటర్లో పెట్టి తీయక్క, బిగ్ ఫ్యాన్. సిటికలే అబ్బా వచ్చిందండి వయ్యారి. వాటర్లో పెట్టి తీయాలంట మేడం కోసం. ఇప్పుడు యాక్చువల్గా ఉన్నదే ఒక మొబైల్. నేను దాన్ని నీ ముందు వాటర్లో పెట్టి తీయాలంటే నాకు ఇంకొక మొబైల్ కావాలి కదా. అప్పుడు నీ మొబైల్ నాకు ఇచ్చావంటే నా మొబైల్తో లైవ్ చేసి నా మొబైల్ ట్రయల్ చేపిస్తాను. బేసిక్గా అదైతే రియల్ గాయస్. మనకి వాటర్లో పడినా కూడా మొబైల్కి ఏం కాదు. ఒక 13 minutes వరకు, 13 కాదు నాకు తెలిసి అయితే 13 minutes వరకు అది మొబైల్లో పడినా కూడా ఇట్స్ ఓకే, అంతా బాగానే ఉంటుంది. ఎందుకు గాయస్ మరి మనం లక్షలు పెట్టేసి కొనేది అందుకే కదా, అందుకని బాగానే ఉంటుంది, ఏం కాదు దానికి. వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి చిన్నపిల్లలకి ఇవ్వకండి గాయస్. చిన్నపిల్లల దగ్గర మనం అది వాటర్ ప్రూఫ్ అయినా అది దేంతో చేయించినా కూడా అది వాళ్ళ దగ్గర బెబ్బే పని చేయదు. వాళ్ళ దగ్గర దానికి మించిన ప్రూఫ్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర టాలెంట్ వేరే లెవెల్ ఉంటుంది. సో చిన్నపిల్లలకి ఇది వాటర్ ప్రూఫ్ అది ఇది అని చెప్పేసి ఇవ్వద్దు. వాళ్ళు కొంచెం వేరేలాగా యూజ్ చేస్తారు. వాళ్ళకి నచ్చినప్పుడు అది ఏంటిది సోప్ అవ్వచ్చు, బటర్ బ్రష్ అవ్వచ్చు, తినడానికి ఫుడ్ అవ్వచ్చు, వివిధ రకాలుగా యూజ్ చేస్తారు దాన్ని. అట్లా వాటర్ ప్రూఫ్ ప్రూఫ్ శ్రావణి ప్రూఫ్ 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 కాదు ప్రూఫ్ PROOF ప్రూఫ్. నువ్వేమని పెట్టినావు? ఫుఫ్. నీ ఆన్సర్ షీట్ పేపర్స్ ఎవరు దిద్దుతున్నారు కానీ వాళ్ళు మహానుభావులు. మూవీ స్టోరీ ఏం రాయట్లేదు కదా శ్రావణి ఎగ్జామ్స్లలో. టెన్ దాటికే మనకి ఇంగ్లీష్ రాదు. 10 దాటికే సిగ్నల్ రాదు. 10 దాటితే మనకి సిగ్నల్ రాదు అంటున్నావా? ఓకే. యాక్చువల్గా సిగ్నల్ రావడమే గొప్ప, ఇంకా 10 దాటడం 11 దాటడం అంటే మేబీ ఎందుకు గైస్ ఇట్లా ఈ టైం తర్వాత ఎక్కువనే యూజ్ చేస్తారేమో కదా మొబైల్స్, అట్లా అందుకనే రాదా. మరి అందరు మన లైవ్ చూస్తారు కాబట్టి కొంచెం బిజీ అయిపోతుందా. ఒకసారి ప్రభాస్ వచ్చింది కదా గైస్, ప్రభాస్ దేంట్లోకి ఏదో షోకి వచ్చింది కదా ప్రభాస్. వచ్చిన తర్వాత మొత్తం ఇంటర్నెట్ అంతా షేక్ అయిపోయింది కదా. అట్లా మన లైవ్ చూడడానికి అట్లా ఆడియన్స్ అట్లా ఏమైనా చేస్తున్నారు గైస్ యుద్ధాలు. మా పక్కింటి వాళ్ళు వైఫై ఆఫ్ చేస్తారు. ఓ మై గాడ్. పాపం వాళ్ళకి చెప్తున్నా గాయస్, ఎవరైతే శ్రావణి వాళ్ళ పక్కింటి వాళ్ళు ఉన్నారో ఇన్ కేస్ మేబీ శ్రావణి లైక్ చేస్తుంది కాబట్టి వాళ్ళ ఏరియా నియర్ బై వాళ్ళకి కూడా వెళ్తుంది వీడియో. సో నేను వాళ్ళకి చెప్తున్నా, శ్రావణి వాళ్ళ నియర్ బై ఎవరైతే ఉంటారో గాయస్ మీరైతే కంపల్సరీగా మీ వైఫై పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. ఇట్లా తస్కరిస్తున్నారు మీ వైఫైని. మీరు యూజ్ చేయడం కంటే తనే ఎక్కువ యూజ్ చేస్తుంది గాయస్. ఈ లైవ్ చూస్తుంది 1 hour నుండి, ఆమె మంచిగా చాటింగ్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. కొంచెం చూసుకోండి గాయస్. చెప్పేసాగా రేపటి నుండి నీకు ఉండదు, నీ మొబైల్ డేటాని యూజ్ చేయాల్సి వస్తాను. మేకల శ్రావణి అని చెప్పక్క. మీ ఇంటి పేరు మేకల కాదు, నాకు తెలియదా. మేకల కాదు గాయస్ వాళ్ళ ఇంటి పేరు. ఆమె అట్లా కావాలని అట్లా పెట్టుకుంది. మేకల కాదు రేఖల శ్రావణి. ఓకే కరెక్టే, ఇప్పుడు కరెక్టే చెప్పింది గాయస్. మేకల శ్రావణి వాళ్ళ ఇంటి పేరు.
ఆమె రేఖల అని పెట్టుకుంది యాక్చువల్గా, మేకల శ్రావణి. గైస్ ఎవరైతే మేకల శ్రావణి వాళ్ళు ఇంటి పక్కకు ఉన్నారో వాళ్ళు కొంచెం మీ వైఫైని ఆఫ్ చేసుకోండి గైస్. ఇంటి పేరు నిజం. ఎస్, ఐ నో. యా, గుర్తుకొచ్చింది గైస్. గాయస్ ఇప్పుడు మనం తెలుగు అయిపోయింది, హిందీ సాంగ్స్ కూడా కొంచెం పాడాలి అని అనుకుంటున్నా. ఏమంటారు? ఆఫ్ చేయొద్దు, ఆఫ్ చేసుకోండి కాదు. ఓకే, ఆఫ్ చేయండి గాయస్ మీరు. హిందీ సాంగ్స్ కూడా వాడమంటారా గాయస్ రేపటి నుండి? హిందీ, ఇంగ్లీష్, ఇంకేమైనా సాంగ్స్ కావాలంటే చెప్పండి. మీకోసం ఇక్కడ సింగర్ రెడీగా ఉన్నారు, పాడుతాను. ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ గైస్. మనం యాక్చువల్గా మొన్న ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా గైస్ మీకు. అది నేను ఎప్పటి నుండో చెప్దాం అనుకుంటున్నా, అసలు మర్చిపోయినా నేను. రీసెంట్గా మొన్న ఏదో సాంగ్ వాడినా కదా గైస్ లైవ్లో. అయితే ఎవరో హిందీ ఏదో ఏదో మూవీ అంట గైస్, హిందీది. సారీ, మొన్ననే వచ్చింది కదా మూవీ రణబీర్ సింగ్ది. దాంట్లో ఆ హీరో వాళ్ళది ఒక సాంగ్ ఉంటుంది కదా, అది వైరల్ అయింది కదా గైస్. ఆ సాంగ్ పాడమని చెప్పిండ్రు నాకు. కాకపోతే ఇప్పుడు లైవ్ ఎప్పుడు నేను చూసుకోవాలి, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ముంబై అంటే కష్టం కదా గైస్. కష్టం అవుతుంది, అదంతా రిస్క్ ప్రాసెస్. పాపం వీళ్ళకి నేను అన్యాయం చేయలేను అని చెప్పేసి ఆ మూవీలో సాంగ్ కూడా వాడే ఛాన్స్ కూడా వదిలేసిన గైస్. అట్లుంటే మీ మీద నాకున్న అభిమానం గైస్, ఇది అభిమానం. పౌడు కచ్చారు పౌడు. శరత్చంద్రికా తేజ. అబ్బో, నో. నేను పోతా అంటే మరి మన టాలెంట్ అట్లుంటుంది గైస్. హాయ్ గైస్, లైవ్లోకి వచ్చిన వాళ్ళు అందరికీ హాయ్. ఎందుకు గైస్ అట్లా వెళ్ళిపోతురు? కాసేపు ఉంటే మీరు నా సాంగ్ వినొచ్చు కదా, అండ్ లైక్ కూడా చేయొచ్చు కదా కొంచెం. ప్లీజ్ డూ లైక్ గైస్. సాంగ్ పాడుతున్నా, వినండి అందరు. చుక్కలకు ఓ మరో జన్మ ఉంటే నిన్నే చేరుకోనా, మళ్ళీ నీకై ముస్తఫవరా, నిన్నే చేరుకుంటూ నన్నే చేసుకోనా, నా చిన్ని పువ్వులకు రంగేయాల, చుక్కలకు మెరుపేయాల, గాలినే చుట్టేయాల, తేలిపోనా హాయిలోనా. రాగం తాళం రెండు మిక్స్ అయిపోయినాయి గాయస్, అందుకని ఇట్లా వస్తుంది. అసలు దాని ట్యూన్ అది కాదు. కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం, శిలగా మిగిలిన హృదయం సాక్షిగా అన్ని ఇట్లాంటి సాంగ్స్ వస్తున్నాయి గాయస్. మంచి సాంగ్స్ చెప్పండి కదా. నేను నిన్ను ఎక్కడికో తీసుకొని పోవాలి అనుకుంటా, మీరు అక్కడికి రారు, నేను రాలేను కూడా. మీ శ్రావణి నువ్వు ఎట్లా అడుగుతున్నావు? నాకు ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ప్రభాస్ మూవీ, రణబీర్ మూవీలో సాంగ్, ఏదో ఇంకా చాలా ఆడిషన్స్ అవి జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగినా కూడా నేను అక్కడికే వెళ్ళట్లేదంటే నువ్వు ఎక్కడికో తీసుకెళ్తా అంటే నేను ఎందుకు వస్తుంది శ్రావణి? బేసిక్స్ కూడా వాడుకున్నాను, ఎందుకు అర్థం కాదు నాకు. పిస్సా వస్తుందక్క, పిడ్స్ వస్తుందా? మీ ఇంటికి లాక్ ఉంటుంది కదా, లాక్ చేతులు గట్టిగా పట్టుకో. అయినా కూడా లైవ్ చూస్తూనే హాస్పిటల్కి వెళ్ళాలి శ్రావణి, ఏం కాదు నీకు. మనం ఏంటంటే అంటారు కదా, ముళ్ళుతో తీయాలని చెప్పేసి. నీకు పిడ్స్ వచ్చింది దేనివల్ల? నా వల్ల, కాబట్టి నా వల్లనే నీకు పిడ్స్ పోవాలి అంటే నువ్వు లైవ్ చూడాలి, చూస్తేనే నువ్వు కోలుకుంటావు. ఓకేనా?
కలలో నావైనా కలలో అబ్బో నా నేమ్ మీద సాంగ్ నాకు నచ్చది నాయనో నాయనో ఆ సాంగ్ నాకు నచ్చదు గాయస్. ఆ సాంగ్ ఎందుకు తీసుకురా. హాయ్ రా, హాయ్ అక్క, తిన్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? తిన్నారా? తిన్నాం. నువ్వు తిన్నావా? తిన్నాక యాక్చువల్గా తినే స్టార్ట్ చేసిన లైవ్. ఏం చేస్తున్నారు? యాక్చువల్గా నేను లైవ్ 9 o'clockకి స్టార్ట్ చేసినాక ఈరోజు మీరు 1 hour తర్వాత జాయిన్ అయినరు. తమిళ్ సాంగా ఎన్నరా ఎన్నరా నీతో ఉపయోగము? బిగ్ ఫ్యాన్. మా ఇంట్లో ఫ్యాన్. మీ ఇంట్లో ఏసీ పెట్టినా కూడా నేను కొన్ని పనులు కోట్లు ఇచ్చినా జరగవు. నాకు తమిళ్లో ఏం పాట పాడాలి చెప్పండి? తమిళ్ సాంగ్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పాడమంటే పాడతా. ఉండిండిలా వస్తుంది. అయ్యో என்ன இருக்கும்பா இருக்கும்பா ఎన్నడా అన్న ఒత్తి పుడంగే ఇవే వస్తాయి మనకి. లడ్డు కావాలా నాయన? 2 రూపాయలకి 2 లడ్డూలు తీయని వేడుక చేసుకోండి. మంచి సాంగ్ పాడతా పాడతా. చూస్తూనే రోజులు గడిచాయి, నిన్నెలా చేరడం చెప్పవా, నీలో ప్రేమంతా పోయింది. సాంగ్ పోయింది గైస్. లైక్స్ పోతున్నాయి మళ్ళీ. లైట్ శ్రావణి అవన్నీ కావని పట్టించుకోదు మనం. ఆ పిచ్చోళ్ళు ఎవరో కానీ అట్లనే చేస్తారు. వాళ్ళని ఏం చెప్తాం చెప్పు? వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలకు బేసిక్గా తెలియదు. వాళ్ళు లైవ్ ఈ టైం దాకా నైట్ దాకా ఈ టైం దాకా పడుకోకుండా ఉండరు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో చేస్తున్నారు. పెద్దవాళ్ళు అయి ఉండి కూడా వాళ్ళు అట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు పిచ్చోళ్ళ కంటే దారుణం. వాళ్ళ గురించి పట్టించుకొని వేస్ట్. గుండెలోతులో ఉంది నీవేగా, నా సగమై నా జగమై నీవేగా, నీ సరే. అయ్యో సాంగ్ పోయింది గైస్.